దెబ్బలేడురా, కొట్టారా కొట్టారా, జనం కొట్టారన్నా. జనం కొట్టారా? ఎందుకురా? ఇది పాట పాడితే కొట్టారన్నా. పాట పాడితే కొట్టారా? అవునా? పాడేరా. మొన్న మా పండగ అయినప్పుడు ఎమ్మెల్యే గారు పాట పాడితే అందరూ చప్పట్లు కొట్టారా? లేదన్నా, దెబ్బలే కొట్టారా. దెబ్బలు కొట్టారా? ఎమ్మెల్యేలు పాడితే చప్పట్లు కొడుతున్నారు, నేను పాడితే దెబ్బలు కొడుతున్నారన్నా. పాట పాడితే ఎందుకురా దెబ్బలు కొడుతున్నారన్నా? అన్న ఎలక్షన్ లో పాడేనా, నీ జీపీకి పాడేనా, అందరూ చప్పట్లు కొట్టారా? ఇప్పుడు మనం కొడుతున్నారన్నా. ఏం పాడేవరా అన్న? ఏ పాట పాడతానన్నా, నాకు తెలుసు కదా, చిన్నప్పటి నుంచి నాకు జరుగుతుంది తెలీదా? నేను సందర్భం చూసి నా మనసులో స్పందిస్తే ఏ పాట వస్తే పాడేస్తానన్నా. నీకు తెలియలేదన్నా? ఎలక్షన్ లో ఏ పాట పాడినా చప్పట్లు కొట్టారన్నా. అప్పుడంటే జనసేన పాటలు సాలు కప్పేవన్నా ఎలక్షన్ లోనే. మరి ఇప్పుడేమో కొట్టేస్తున్నారన్న పాటలు పాడుతుంటే. అప్పుడంటే పార్టీ పాటలు పాడావు, ఇప్పుడేం పాటలు పాడేవరా అన్న? మొన్న వినాయక చవితికి మన గాజువాకలో పెద్ద బొమ్మ పెట్టారు కదా, పెద్ద బొమ్మ పెట్టారు కదా రాష్ట్రంలో. పెద్ద బొమ్మ అదే మన పల్లసీన్ గారు. వాళ్ళ మెసేజ్ వచ్చింది సెల్లోనే, ఎమ్మెల్యే గారు వస్తున్నారు అందరు రావాలని. మెసేజ్ పెడుతుంటారు. పరిగెడతానా బొమ్మ బ్రహ్మాండంగా ఉందన్న, బ్రహ్మాండంగా ఉందన్న. చూసి ఆగలేకపోయినన్నా, అందరూ ఉన్నారు అక్కడ, చూసి ఆగలేకపోయినన్నా. పాడిస్తానన్నా పాడిస్తానన్నా అన్నా, దేవుని చూసి పాడానన్నా. ఉన్నావా అసలున్నావా, ఉన్నావా అసలున్నావా, ఉంటే కళ్ళు మూసుకున్నావా అన్నా. ఉన్నారనే కదరా భగవంతుడు ఫోటోలు బొమ్మలు అయి పెట్టుకొని పూజ చేస్తారు. అక్కడికి వెళ్ళి మళ్ళా ఉన్నావా అంటావేట్రా? నా గుండె స్పందించిందన్నా. స్పందించడం ఇదేట్రా? గుండె దేవుని చూసి పాడిసేనన్నా. కాదు, దేవుడి దగ్గరికి వెళ్ళి నువ్వు ఉన్నావా కళ్ళు మూసు కొట్టరేంటా? కొట్టేశారా? మరి కొట్టేశారు. పల్లసీని గారు అలా నన్ను కొడుతుంటే చూడనట్టు వాళ్ళకి వెళ్ళిపోయారు. ఆయన అంతే సైలెంట్ గా ఉంటాడు ఆయన. ఎప్పుడు నన్ను చూడకుండా అదంతో వెళ్ళాను కదా, మరి నా చూడ మనోడే కదా అన్న. ఏది నాకు అన్న అలాగా ఎలా పడితే అలా పాడకూడదురా అన్న. నాకు నేను పాడాలనిపిస్తుంది అన్న. నువ్వు ఎలక్షన్ నామినేషన్ వేసిన రోజు ఎలా పాడాను? బ్రహ్మాండంగా పాడు. నువ్వు గెలిచిన రోజు ఎలా పాడాను? ప్రమాణ స్వీకారం చేసిన రోజు ఎలా పాడాను? మరి ఇవాళ ఎందుకు కొడుతున్నారే? కొట్టేస్తున్నారని నాకు తెలియదు అన్న. మన అంత ఎందుకు? మన సత్యనారాయణ కూతురు పెళ్ళి అయింది కదా మరిపాలెంలో. సత్యనారాయణ కూతురు పెళ్ళి నువ్వు రాలేదు, గణబాబు గారు కానిస్టెన్సీ. నువ్వు రాలేదేట కదా? వచ్చారు కదా, పెళ్లి అయిపోయిన తర్వాత వచ్చావు. పెళ్లికి ముందు వెళ్ళామన్నా, పెళ్లికి ముందన్నా వెళ్ళామన్నా క్యూలోని. నేను పెద్దలతో పాటు ఎమ్మెల్యేతో పాటు అక్షంత వేద్దామని వెళ్ళానన్నా. లైన్ లో నిలబడి వెళ్ళేస్తే పెళ్లి కొడుకు పెళ్లి కూతురు చూశానన్నా. అన్నా అది చూసి ఇలాంటి స్టేజ్ మీద బ్రహ్మాండమైన పెళ్లి చేశారు. వైజాగ్లో ఎవరు చేయలేదు అలాంటి పెళ్లి చేశారు. వైజాగ్లో ఎవరు చేయలేదు అలాంటి పెళ్లి చేశారు. చూసావు కదా, తర్వాత వెళ్ళి చూసావు అన్నా. పెళ్లి కొడుకుని చూశానన్నా. పెళ్లి కొడుకు ఎలాగున్నాడు తెలుసానా అన్నా? నల్లటి తారు డబ్బాలే ఉన్నాడు. నెమ్మది చెప్తాను, నల్ల తారు డబ్బాలే ఉన్నాడే. పెళ్లి కూతురు ఉందన్న, పెళ్లి కూతురు రంబలాగా ఉంది. బాగుంది. ఇద్దరును ఏమన్నా వాళ్ళిద్దరు చూస్తే పాట వచ్చింది నాకు. అందరూ ఉన్నారు పాట వచ్చింది. ఏం పాట పాడారు? వాళ్ళందరూ ఉన్నప్పుడు పాట వచ్చింది అన్నా. కాలరాత్రికి చందమామకు ముళ్ళు పెట్టే మూడలోకం అన్నా. ఏం పాట? పౌరానికి పంజరానికి పెళ్లి చేసే మూడలోకం అన్నా. కాలరాత్రికి చందమామకు ముళ్ళు పెట్టే మూడలోకం. ఓ కాలరాత్రికి చందమామకు. నువ్వు నా బండి దిగిపోయి చాలా మంచి పని చేసావు. నువ్వు నన్ను ఎలా తినలేదు తెలుసా? నువ్వు అక్కడ నువ్వు వచ్చి నాకు ఈ బాధ లేదు కదా. నీతో పాటు నేను తన్నులు తినేవాడిని. ఏటంటే పుట్టినప్పటి నుంచి పెళ్లిలోకి వెళ్ళి పుట్టినప్పటి నుంచి వెనకాల తిరుగుతున్నా. ఎలక్షన్ తిరిగిపోయావే, ఎలక్షన్ కార్పొరేట్ కానీ నీ ఎమ్మెల్యే అయిన వరకు నీకు అన్ని సైకిల్ చేసావే. నువ్వు ఎమ్మెల్యే అయినా నువ్వు ఎమ్మెల్యే అయినా వదిలేసామన్నా. ఏం పాట పాడేవరా? పాడకూడదు అలాగా. పొట్టి చూసారన్నా.
తోసి అలా కొట్టి మామూలు తోయలేదు అన్న. తోసి అలా తన్నియాలరా నిన్ను. ఏడు చేస్తాను నా టైం అన్న, నా బాగోలేదు రైట్. టైం కాదురా, పంతులు గారి ఏం దగ్గరికి పాటలు వెళ్ళాలి, పాడుతున్నావురా? నా టైం బాగోలేదు. పంతులు గారి దగ్గరికి వెళ్ళాలి. నాతో తిరిగిన వాళ్ళు మీరు అందరూ ఎమ్మెల్యేలు అయిపోయారు. నేను ఊరిపోయి తనులు తింటున్నాను. ఇది ఎందుకు వచ్చింది నా మధ్యలోకి? మాట్లాడి వెనకాతల గాలిలో ఎక్కువ మాట్లాడుకో. అన్న అంత ఎందుకు కానీ అన్న, మా ఆవిడ ఎలా ఉంటది, నా దగ్గర అంత భయంగా ఉంటది. అవును, నా దగ్గర అంత భయం చెప్పు. మా ఆవిడ కూడా కొట్టిందన్న నన్ను. కొట్టిందా? మా ఆవిడ కొట్టింది. కొట్టిందా? కొట్టలేదురన్నా, తన్నిందా. అవునన్నా. ఏం చేసావురా? అన్న మన రాత్రి లేట్కి ఇంటికి వెళ్ళానన్న. లేట్కి ఇంటికి వెళ్తే బెల్ల కొట్టేది తలుపు తీసింది. మా ఆవిడని చూడగానే నాకు మంచి రొమాంటిక్ పాట గుర్తొచ్చిందండి. అన్న మా ఆవిడ చూసి అన్న అన్న మల్లెపూ పాట పాడారే. మల్లెపూ పాట అన్న, మల్లె పువ్వుకు పందిరి బోలే, మల్లె పువ్వుకు పందిరి బోలే, మసక చీకటిలో వెన్నెల బోలే, మల్లె పువ్వుకు పందిరి బోలే, మసక చీకటిలో వెన్నెల బోలే, నీ పాదం మీద పుట్టి మచ్చనై చెల్లమ్మ. ఏట్రా భార్యను పట్టుకొని చెల్లెమ్మన్నావా? భార్యను పట్టుకొని ఒరే ఈశ్వరరావు తన్నిందా? మామూలు తల్లది ఇరిగిందా? అవతల పడ్డని వెళ్ళిపోయి. మరి తన్నదేట్రా? అవతల పడ్డని వెళ్ళిపోయి. తన్నదేట్రా? నేను బంధు తాగిన భార్యను పట్టుకొని చెల్లెమ్మంటే తన్నదరా? అన్న పాట స్పందించేసేనే. ఏమి స్పందించడం రా? ఎప్పుడేది స్పందించడం తెలియకపోతే ఎలాగరా? అన్న పాట స్పందించేసే, నీకు తెలుసు కదా నా బాధ. ఇన్ని తన్నులు తిన్నా నీకు మార్పు రాకపోతే ఏం నా బతుకంతన్నా. మీరందరూ ఎమ్మెల్యే అయిపోయారు పాటలు పాడించుకొని. మీరందరూ నాతో పాటలు పాడించుకొని మీరు అందరూ ఎమ్మెల్యే అయిపోయారు. నెక్స్ట్ టైం ఆయనకి ఇచ్చాను బాబు, ఎందుకు వచ్చింది మాకు ఈ సీట్ అంటే మళ్ళా మీరు ఎమ్మెల్యే అయిపోయారు. నువ్వు తన్నులు తిన్నా మేము ఎమ్మెల్యే. నాతో పాటలు పాడించుకున్నారు, దండలు వేసారు, పుల్లేసుకాలు వేపించారు, అన్ని చేపించుకొని ఆవేళ నేను మంచోడిని, అందరికి ఈశ్వరరావు కావాలి. మళ్ళా నువ్వు మొదలెట్టగానే అన్న ఏ టైం బాగోలేదు. అవునా నువ్వు ఆ పెళ్లికి రాలేదు? ముసలమ్మ పుట్టినరోజుకి మన రామారావు వాళ్ళ నాన్నమ్మ లేదా? పూర్ణ మార్కెట్ దగ్గర పెద్ద మన వంశీ అన్న. ఆవిడ పెద్ద ఆవిడ. చెప్పనా, ఆవిడికి సగం నియోజకవర్గానికి మంచి ఇన్ఫ్లుయెన్సర్. బుట్లాడుతుంది కదా, వంశీ కూడా గెలిచింది ఆవిడ వల్లే. బుట్లాడుతుంది కదా, అబ్బో సగం ఫ్యామిలీ. పెద్ద ఆవిడ. పుట్టినరోజుకి వెళ్ళావా? పుట్టినరోజుకి వెళ్ళాను. నిజంగా వెళ్ళావా? నేను వెళ్ళాను రా బాబు. పుట్టినరోజుకి వెళ్ళానన్నా. పాట అయితే పాడలేదు కదా. పుట్టినరోజుకి వెళ్ళాను. ఎలా చేశారు తెలుసా? అది పుట్టినరోజు ఏంటన్నా బ్రహ్మాండంగా చేశారు. మామూలుగా 15-20 గొర్రె పోతులట అన్న. 15-20 గొర్రె పోతులట అన్న. పుట్టినరోజు కాదే అన్న, పుట్టినరోజు కాదే అన్న. మెచ్యూర్ ఫంక్షన్ లాగా ఉంది, మెచ్యూర్ ఫంక్షన్ లాగా ఉంది అనకూడదా? సరే అన్న, పుట్టినరోజుకి వెళ్ళానా. పెద్ద ఆవిడ కదా, 94 కేజీలు కేక్ పెట్టారు. ఆవిడ 94 సంవత్సరాలట. అవును, 94 సంవత్సరాలు, 94 కేజీలు. నేను ఎక్కడ చూడలేదు. గిన్నెస్ రికార్డ్ అవ్వాలి. అయిపోయిన తర్వాత అంత కేక్ పెట్టారన్న. కేక్ పెట్టి పెద్దవాడిని తీసుకొచ్చారా, ఎత్తుకొని కుర్చీలో వచ్చి ఇలా పట్టుకొని తీసుకొచ్చి అక్కడ కూర్చోబెట్టారు. మరి వీళ్ళు కోసేయచ్చు కదా కేకు. పెద్దవాడి చేతికి ఇచ్చి నువ్వే కొయ్యాలంటున్నారు. ఆవిడేమో కత్తెల పట్టుకొని చాకు పట్టుకొని ఇలా పాట వచ్చింది. పాట వచ్చింది, మంచి పాట వచ్చిందని ఆవిడ మీద. ముసలితాయి మళ్ళీ మళ్ళీ ఉండదు కదా. అక్కడ పాడేవా అన్న? రాలిపోయే పువ్వా నీకు రాగాలెందుకే అన్న, రాలిపోయే పువ్వా నీకు రాగాలెందుకే, వాలిపోయే పుత్తా నీకు తోట మారి నీకు తోడు లేడులే. రాలిపోయే పువ్వా. మా జీవితాలన్నీ ఇప్పుడే అనుకుంటున్నారా? ఒక్కొక్కటి 1,50,000 అక్కడ కూడా కొట్టారా? ఇప్పుడే తీసేలాగా కొట్టారా? అక్కడ కూడా కొట్టారా? నేను ఎంత పాట పాడాను. ఎవరైనా పాడారా? ఎవరైనా పాడారా పాట? నేను పాడాను. ఒరే లోకంలో ఎవడు ఇలాంటి పాటలు ఇలాంటి ప్రదేశాలు ఏటన్నా మరి దారుణంగాను. అయ్యేటు ఎలక్షన్కి వెళ్ళి ఏం మాట్లాడిసినా తప్పేనట. అవునరా, అక్కడైతే మనం నాయకులు తయారు చేసిన పాటలు పాడుతున్నావురా. అక్కడికి వెళ్ళి మనం బూతులు మాట్లాడినా చప్పట్లు కొట్టేస్తారు జనం.
అయ్యా పాతోళ్ళు నేర్పారులేరా, మనం ఏం చేయగలం. అన్న మీ అందరి కోసం పనిచేశాను అన్న, మీ అందరి కోసం పనిచేశాను నేను. మీరు అందరు ఎమ్మెల్యేలు అయిపోయారు నువ్వు మొదలెట్టు కానీ అన్న. అన్న ఏ ఎందుకురా పాటలు పాడుతావు? నాకేం బాగలేదు నా పరిస్థితి, నా బాగలేదే. మొన్న వెంకట్రావు వాళ్ళ నాన్న, మన కాకినాడ వెంకట్రావు, నానాజీ అన్న కాకినాడ అక్కడ చేసావు నానాజీ అన్న, ఇలాంటి పని చేసి అక్కడికి వెళ్ళే చేయలేదన్న. అలా చచ్చిపోయాడు కదా అలా అన్న. చచ్చిపోతే నువ్వు వెళ్ళావు, ఎప్పుడు వెళ్ళావు? నేను తర్వాత ముందు రోజు వెళ్ళాను. మా ఆవిడ అంది శవం చూస్తుండకి వెళ్తేనట, శవం ఉండకి వెళ్తేనట పట్టింపు ఉండదట, ఏ రోజైనా వెళ్ళొచ్చట. అందుకని పరిగెట్టి వెళ్ళాను, లేట్ అయిపోయింది. వెళ్ళేసరికి శవాన్ని లేపేశారు. లేవేసి ఆ దింపుడు కాలం లేదా, దింపుడు కాలం దగ్గర పెట్టి చుట్టూ తిరుగుతున్నారన్న. చుట్టూ తిరుగుతుంటే నేను మరి ఆగలేకపోయానన్న. నేను ఆగలేకపోయాను, వాళ్ళతో పాటు తిరిగేసానన్న. తిరిగేసి లే 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 నా రాజా, లే 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 నా రాజా, లేవనంటావా నన్ను లేవనంటావా, లేవనంటావా నిద్ర లేవనంటావా. అలా సూత్రం పెట్టి అలా సూత్రం పెట్టి శవాన్ని లేమన్నావా? ఇప్పుడు శవాన్ని లేమన్నావా? అది లేపారో లేదు కానీ నిన్ను లేపేసి ఉంటారా? చెదకొట్టేసారు, తను తోసే కర్రలతో తోసారు పక్క దొంగలో పడిపోయాను వెళ్ళి. శవాన్ని లేకమాట పెట్టరా పాట అన్న. ముసలోడికి పాటలు అంటే ఇష్టమే. ముసలోడికి పాటలు అంటే ఇష్టం అంటే ఇంకో పాట అనాలి కానీ లే లే శవాన్ని లేపడం నా టైం బాగా. అందుకే నువ్వు నన్ను పంతులు గారి దగ్గర తీసుకెళ్ళా. నువ్వు నన్ను పంతులు గారి నా జాతకం చూపించు. నువ్వు నాకంతలకి తల్లులు తింటున్నానే, నా జాతకం చూపించు. నువ్వు చిన్నప్పటి నుంచి పెరిగాం కదా మన ఇద్దరమే. నా బాధ తెలియదా నీకు? స్కూల్లో ఒకే స్కూల్లో చదువుకున్నాం, ఒక దగ్గర తెలిసాం. నీకోసం అన్ని త్యాగం చేసింది నేను. నీకు అది అన్ని ఇచ్చాను అన్న. అన్న పోనీ ఆమె అయిపోయిందా అన్నారా అని చూస్తారు, వదిలేయచ్చు కదా. మళ్ళీ దినం నాడు పిలిచారు, దినం నాడు పిలిచారు మళ్ళీ. ఏమండి నానాజీ గారు, ఒకసారి తన్నిన తర్వాత మళ్ళా పిలుస్తారేటండి మీరు? అడుగు మీరు అడగాలిగా. పనికి మనలో తండారు కదా, తన్నేసినట్టు వదిలేయాలా? దినం నాడు పిలిచారు, నేను వెళ్ళన్నాను. మా ఆవిడ ఒప్పుకోలే. మా ఆవిడ వచ్చే పిలిస్తే వెళ్ళాలి, పెళ్లికి వెళ్ళకపోయినా పర్వాలేదు, సాగు పిలిపోయినప్పుడు తప్పనిసరికి వెళ్ళాలి అంతన్నా. అలా నేనేం చేయలేదు అదంతా అన్న. ఇలాగే ఉందన్నా.